హలో గాయ్స్, కుకింగ్ అంటే సింపుల్ అనుకున్నారా? కాదు, అదొక ఎమోషన్. ఈరోజు మన కిచెన్లో స్పైసీ చికెన్ కర్రీ చేసుకుందామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మీ దగ్గరున్న మసాలాలన్నీ ఆయిల్లో వేసేయండి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. ఆనియన్ గోల్డెన్ కలర్లో షైన్ అయ్యాక అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. మనం తెచ్చుకున్న చికెన్ని మంచిగా క్లీన్ చేసి ప్యాన్లో వేసేయండి. దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇలా ముందు సాల్ట్ వేస్తే చికెన్ ఫాస్ట్గా అండ్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి 15 మినిట్స్ సిమ్లో కుక్ చేయండి. సిమ్లో కుక్ చేస్తే చికెన్ స్లోగా ఫ్లేవర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు పసుపు, కారం యాడ్ చేయండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నేను స్పైసీ లవర్ కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేస్తున్నా. మీరు స్పైస్ టాలరేట్ చేయలేరు అంటే కొంచెం తగ్గించండి, లేకపోతే నెక్స్ట్ డే కాన్సిక్వెన్సెస్ మీ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ సిమ్లో పెట్టి ఒక్క 10 మినిట్స్ కుక్ చేయండి. చికెన్ నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చికెన్ కొంచెం కుక్ అయ్యాక సరిపోయేంత వాటర్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ ఫుల్ పెట్టి బాయిల్ చేయండి. చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయ్యాక ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయండి. అంతే, మన స్పైసీ చికెన్ కర్రీ రెడీ. రైస్తో కలుపుకొని తింటే హెవెన్ అసలు. పక్కన థమ్స్అప్ పెట్టుకోండి, వీకెండ్కి సెట్ ఉంటుంది. ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మన స్టైల్ రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.